నజరైతే తేడా, అందులోంచి వచ్చిన ఆ వ్యక్తి కూడా నకిలీ మెస్సీ అయి ఉంటాడు. ఎందుకంటే నకిలీకి ప్రసిద్ధి నజరేతు. కాబట్టి నేను నమ్మను అని ఫిలిప్తో ఏమంటాడంటే, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు అంటాడు. అప్పుడు నతనీయేలు వెళ్తాడు అక్కడికి, యేసయ్య దగ్గరికి. అల్లంత దూరంలో ఉండగానే నతనీయేలును చూసి ప్రభు అంటాడు, నిజముగా ఇశ్రాయేల్లో ఇతను యథార్థ హృదయం కలిగిన వాడు, ఇతను యథార్థవంతుడు అంటాడు. వెంటనే నతనీయేలు ఏం ఫీల్ అవుతాడు తెలుసా? నేను కనపడగానే ముందు బిస్కెట్ వేస్తున్నాడుగా నాకు, పొగిడేసి నన్ను ఏదో బుట్టలు వేసేద్దాం అనుకున్నాడుగా, పొగట్టలకు పడిపోయే టైపు కాదు నేను అంటే నన్ను కూర్చున్నాను అనుకొని, తర్వాత ప్రభుతో అన్నాడు, బోధకుడా, నన్ను నువ్వు చూడటం ఇదే, నిన్ను నేను చూడటం ఇదే, నా గురించి నీకు బాగా పరిచయం అన్నట్టు పొగిడేస్తున్నావే, ఇతడు అలాంటి వాడు యథార్థవంతుడు అది ఇదని, నీవు నన్ను ఎరుగుదువా అన్నాడు. నిజంగా యేసయ్య తేడా అయితే, తెలుసు నాకు, నువ్వు ఎందుకు తెలియదు, నేను అప్పుడు చూశాను ఇప్పుడు చూశాను అక్కడ చూశాను ఏదో చెప్తాడు. ఏం మాట్లాడలా. నతనీయేలు, నేను నిన్ను ఎరుగుదును, ఇప్పుడు కాదు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగుదును అన్నాడు. నేను చెప్తున్నా, మీరు ఎదురు చూస్తే దేవుని కోసం ఎదురు చూడండి, మీరు ఆధారపడితే దేవుని మీదే ఆధారపడండి. మనుషుల కోసం ఎదురు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, దెబ్బతింటారు. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకొని నీ గురించి ఆలోచించే శక్తి ఏ నరుడికి లేదు. ఎందుకంటే ఎవడి బాధలు వాడుకున్నాయి, ఎవడి కష్టాలు వాడుకున్నాయి. ఏ బాధలు లేకుండా నీ బాధను పంచుకోవడానికి ఫ్రీగా ఎవ్వడూ లేడు. అందరి బాధలు ఎరిగి అందరిని అర్థం చేసుకొని అందరికీ అందుబాటులో ఉండే శక్తి, దమ్ము, అనుకూలత ఒక్కడికే ఉంది, యేసయ్యకే ఉంది. కొంతమంది నిన్ను పట్టించుకున్నారని పొంగిపోవద్దు, సంబరపడద్దు, చంకలు కొద్దొద్దు. కొంతమంది నిన్ను పట్టించుకోలేదని నువ్వు బాధపడద్దు. నువ్వు వేడుకోవాల్సింది, ఎదురు చూడాల్సింది, పెన వేసుకోవాల్సింది, ఆశపడాల్సింది ఆ ఒక్కడి కోసమే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం, నజరేయుడైన యేసు కోసం. అంతే. పనికొచ్చిద్దా మీకు ఏమన్నా ఈ మాట? ఎంతమందికి పనికొచ్చిద్దో? అది మనిషి కోసం ఎదురు చూసామనుకో, ఎదురు చూసి నిద్రపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంత ఎదురు చూసినా రారు కాబట్టి. వస్తారా? అర్థం చేసుకుంటారా? ఆదుకుంటారా? ఎవడన్నా నిన్ను ఆదుకున్నాడంటే దేవునికి నీ మీద జాలి కలిగి ఫలానోడిని ఆదుకోరా అని ఆయన వాడి మనసులో ప్రేరణ కలిగిస్తే ఎవడన్నా నీకు సాయం చేశాడు తప్ప, ఆయన ప్రేరణ ఇవ్వకుండా, ఆయన హస్తం లేకుండా నీకెవ్వడు సాయం చెయ్యడు. పక్క. నీ బాధ చూసి, నీ సమస్య చూసి, నీ శ్రమ చూసి, నీ వేదన చూసి, నీ ఇరుకు చూసి, నీ ఇబ్బంది చూసి నా తండ్రి కదిలి ఎవనికో దయ పుట్టించి, ఎవని హృదయంలోనో నీ పట్ల జాలి పుట్టించి అంత సాయం నీకు అందేటట్టు చేసేది నా యేసయ్యే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయన ఉన్నాడు. నిరంతరం ఆయన నిన్ను చూస్తానే ఉన్నాడు. నీ పరిస్థితులు ఎరిగే ఉన్నాడు. ఇంతకాలం నీకు అందిన సాయం, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న నాడే కాదు, నమ్ముకోక ముందు కూడా నీకు ఆశ్చర్యంగా జరిగిన సాయాలన్నీ కూడా ఆయన చేసినయే. నిజమని నమ్మితే గట్టి కొట్టండి, అనుమానం ఏముంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజే మొదటిసారిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. ఫస్ట్ టైం ఈరోజే వచ్చిన వాళ్ళు. ఏం లేదులే, ఒకప్పుడు విగ్రహారాధికులం, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాం. ఎందుకు నమ్ముకున్నామో మీకు చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి. అయితే సాక్ష్యం ఇవ్వడానికి మళ్ళీ వారం ప్రసంగం చేయాలి. అందుకని ఓ పుస్తక రూపంలో అసలు మేము యేసు ప్రభులో ఏం చూసి మారామో, అంతకుముందు మేము నమ్ముకున్న విశ్వాసాన్ని ఎందుకు పక్కన పెట్టేశామో, అన్ని పక్కన పెట్టి యేసయ్యనే ఎందుకు హత్తుకున్నామో ఆ పుస్తకంలో రాశాం పరిశుద్ధాత్మ సహాయంతో. అలాగే మీ పక్కన కూర్చున్న వాళ్ళు కష్టపడి ఇందాక అందరూ సమర్పించారే కానుక, అలా సమర్పిస్తే అందులో నుంచి ఆ బుక్ ప్రింట్ చేయడం జరిగింది. అది మనకు ఊరకు వచ్చింది కాదు, నీ పక్కనున్న వాళ్ళ కష్టార్జితం. కాబట్టి
అట్ట పడేసిపోకుండా ఇంటికి నీట్గా తీసుకెళ్ళి చక్కగా చదువు వస్తే చదువుకో 2 సార్లు, బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించు. విన్న నువ్వు బాగుపడతావు, చదివినోడు కూడా బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడతావు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని రాస్తుంది బైబిల్లో. కాబట్టి ఆ సత్యం మీకు అందించాలి, ఇది నా బాధ్యత. అందుకని మీ అందరికీ అసలు నేనెందుకు మారాను అనేదానికి అందులో రాయటం జరిగింది. చూడండి, ఓకేనా? అసలు ఈ శాలేమని ఏం రాశాడు అని తెలుసుకోవడానికైనా చదవండి. రాసింది నేనైనా, రాయించింది దేవుడు. దేవునికి మహిమ. అలాగే నిలబడి ఉండండి, తలలు వంచి కళ్ళు మూయండి. మీరు ఏ బాధలో వచ్చారో, ఏ శ్రమలో వచ్చారో ఒక్కటే చేయండి. తెలిసి తెలియని తప్పులు ఏవైనా ఉంటే దేవుని ముందు ఒప్పుకోండి. నాయనా, నా జీవితంలో ఇంతవరకు ఎన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు నా నుండి జరిగాయి. దయచేసి వాటన్నిటిని నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నన్ను బంధ విముక్తిని చెయ్యి అని నువ్వు అడుగు దేవుణ్ణి. నీకు సహాయంగా సంఘము, సేవకులు ప్రార్థన చేస్తారు. అప్పుడు నీకు ఖచ్చితంగా విడుదల వచ్చింది. ఒక ఆశీర్వాదం అనేది నీ జీవితంలో స్టార్ట్ అవటం నువ్వు చూస్తావు. ఓకే, ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా, ఇక ప్రశాంతంగా దేవుని మాటలు వినడానికి మనసును సిద్ధపరచుకోండి. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు పలికిన మాటలు, చేసిన కార్యాలు మనం ఖచ్చితంగా మళ్ళా ధ్యానించాల్సినటువంటి విషయాలు. క్యాజువల్గా మామూలుగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి విషయాలు ఏముందిలే, ఒకసారి చదివాంగా, 2 సార్లు చదివాంగా అనిపిస్తుంది. స్టోరీస్ వైజ్డ్గా ఆయన గుడ్డివాడిని స్వస్థపరచటం, కుంటివాడిని నడిపించటం, బేతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల జబ్బుని బాగు చేయటం, రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచటం, కనాను స్త్రీ కుమార్తెను బాగు చేయటం, శతాధిపతి దాసుని స్వస్థపరచటం, జక్కయ్యని పిలవటం, ఇట్లాగా యేసు ప్రభు చేసిన కార్యాలు, ఆ సన్నివేశాలు 4 సువార్తల్లో నమోదు చేయబడ్డాయి. కానా పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం, ఇట్లా ఆయన చేసిన కార్యాలు, ఆ సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడ్డాయి 4 సువార్తల్లో. జస్ట్ ఆ సన్నివేశ పరంగా మాత్రమే మనం చదివి వదిలేస్తే జస్ట్ ఒక సన్నివేశంగా మనకు గుర్తుంటుంది. కానీ ఆ సన్నివేశాన్ని మళ్ళా ధ్యానించినప్పుడు ఎన్నో తలంపులు అందులో నుంచి మనకి వ్యక్తం అవుతాయి. అలాంటిదే ఇప్పుడు మనం చదివినటువంటి వచనం. సహజంగా మనం ఈ మూలవాక్యాన్ని మళ్ళొక్కసారి చూద్దాం. చూసి సహజంగా మనం అర్థం చేసుకునేది ఏందో చెబుతాను నేను. ఆయన బేతనీయ మార్గాన్ని వెళ్తున్నాడు. బేతనీయ నుండి మరో ప్రాంతానికి వెళ్తున్నాడు. మధ్యలో ఆకలైంది. ఎవరికి? యేసయ్యకి ఆకలైంది. ఆకలైనప్పుడు ఏదన్నా పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వస్తున్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆకులు గల అంజూరపు చెట్టు కనపడింది. ఏం చెట్టు? ఆకులు గల అంజూరపు చెట్టు కనపడింది. మీకు అంజూరపు చెట్టు గురించి గతంలో చెప్పున్నాను నేను. అంజూరపు చెట్లు 2 జాతులు ఉన్నాయి. ఒక జాతి చెట్టు ఏమో ఆకు స్టార్ట్ అయిందంటే పిందె స్టార్ట్ అయింది.
ఆకు పూర్తిగా ఓపెన్ అయిందంటే కాయ పక్వానికి వచ్చి ఉంటుంది. అంజూరపు చెట్టు యొక్క జాతి లక్షణం అది. అర్థమైందా? ఆకు లేదు అంటే కాయ కూడా ఉండదు. ఆకు ఉంది అంటే ఖచ్చితంగా కాయ ఉండాలి. ఇది ఒక జాతి చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. మళ్ళీ ఇంకొక జాతి చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకు ఎట్లా ఉంటుందంటే అది కూడా అంజూరపు చెట్టే, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఈ 2 రకాల చెట్లు మీకు ప్రార్థనా తోటలో ఉన్నాయి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని సిగ్గు కప్పుకోవటానికి వాడుకున్నారు అని చెప్పాడు కదా. మనకు తెలిసి అంజూరపు చెట్టు మీరు చూశారు. ఆ ఆకు ఎంత ఉంటుంది? కొద్ది ఆకు ఉంటుంది. అది కూడా 3 కోణాల్లో ఉంటుంది. అది వైనం లేకుండా. అసలు దాన్ని ఎట్లా చుట్టుకుంటారు? కానీ అది కాదు. ఏదైనా తోటలో ఆదాం హవ్వలు చుట్టుకున్న ఆకు వేరు. అది ఎంత ఉంటుంది? పెద్ద ఆకు. అది పెద్ద ఆకు. ఆ ఆకున్న అంజూరపు చెట్టు ప్రార్థనా తోటలోకి మీరు ఎంటర్ అయ్యి స్ట్రైట్గా వెళ్తూ ఉంటే సేవకుల ప్రాంగణం దగ్గరలోకి వెళ్ళినప్పుడు వరుసగా తాటి చెట్లు ఉంటాయి. అక్కడ దాకా పోక మునుపు మీరు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. అంటే పెద్ద వృక్షమేమో అనుకోవద్దు, ఈ మధ్యనే నాటింది, గుమ్మటంలాగా వచ్చింది అలాగా. దేవునికి స్తోత్రం. 2 విధములైన అంజూరపు చెట్లు ఉన్నాయి. ఒక రకం అంజూరపు చెట్లు పెద్ద పెద్ద ఆకులతో ఉంటాయి. వాటి ఫలం నేను పరిశోధించలేదు, అవి ఎట్లా వస్తాయి. ఇప్పుడు ఆకులైతే ఉన్నాయి అక్కడ, దాని కాయ ఇంకా రాలేదు. అంటే ఇది ఒక జాతి అని అర్థమైంది నాకు. తర్వాత ఇంకొక చెట్టు చూశాను. ఆకు కాండంలో మొదలవుతంతోనే ఈ పిందె స్టార్ట్ అయింది. ఆకు పూర్తిగా ఓపెన్ అయింది, పెద్ద ఆకు వచ్చేసింది అంటే కాయ అయిపోయింది. ఆకు మొదట్లోనే కాయ వస్తుంది అన్నమాట. అదొక జాతి అంజూరం. ఈ 2 రకాల అంజూరాలు దేవుని కృపను బట్టి, ఒలీవ చెట్టు, అంజూరాలు, ఈ 3 ఇంకా కొన్ని చెట్లు ప్రార్థనా తోటలో వేయించా. బోర్డులు పెడదాంలే, ఇంకా కొన్ని పనులు చేయించాలి. ఇది అది ఆకు కిందనే వచ్చింది చూడు కాయ. ఆకు ఏ సైజులో ఉందో కాయ ఏ సైజులో ఉందో చూడండి. ఆ ఆకు రాక మునుపు ఆ కాయ రాదు, ఆకు స్టార్ట్ అయిందంటే కాయ కూడా వస్తుంది. అదొక జాతి. స్తోత్రం. ఇప్పుడు ఇంకొక జాతి అంజూరపు చెట్టు చెప్పాను, పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది. నతనయేలు అన్నాడు చూడండి, బోధకుడా నీవు నన్ను ఎరుగుదువా అని నతనయేలు అంటాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే ఫిలిప్పు చెప్తాడు నతనయేలుకి, నతనయేలు, మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి చెప్పిరో ఆ మెస్సియాను మేము కనుగొన్నాము అంటే ఎవరాయన అంటాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడగు యేసే అని ఫిలిప్పు నతనయేలుకి చెప్తాడు. అప్పుడు నతనయేలు అంటాడు, బాలే ఊరి పేరు చెప్పావుగా, నతనయేలా, నజరేతా, నజరేతులో నుంచి మంచిది ఏదన్నా వచ్చిద్దా? నజరేయుడగు యేసు అంటున్నావు. నజరైతే తేడా, అందులోంచి వచ్చిన ఆ వ్యక్తి కూడా నకిలీ మెస్సీ అయి ఉంటాడు. ఎందుకంటే నకిలీకి ప్రసిద్ధి నజరేతు. కాబట్టి నేను నమ్మను అని ఫిలిప్పుతో ఏమంటాడంటే, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు అంటాడు. అప్పుడు నతనయేలు వెళ్తాడు అక్కడికి, యేసయ్య దగ్గరికి. అల్లంత దూరంలో ఉండగానే నతనయేలును చూసి ప్రభు అంటాడు, నిజముగా ఇశ్రాయేల్లో ఇతను యథార్థ హృదయం కలిగిన వాడు, ఇతను యథార్థవంతుడు అంటాడు. వెంటనే నతనయేలు ఏం ఫీల్ అవుతాడు తెలుసా? నేను కనపడగానే ముందు బిస్కెట్ వేస్తున్నాడుగా నాకు, పొగిడేసి నన్ను ఏదో బుట్టలు వేసేద్దాం అనుకున్నాడుగా, పొగడ్తలకు పడిపోయే టైపు కాదు నేను అని తన్ను గురించి తాను అనుకొని, తర్వాత ప్రభుతో అన్నాడు, బోధకుడా నన్ను నువ్వు చూడటం ఇదే, నిన్ను నేను చూడటం ఇదే, నా గురించి నీకు బాగా పరిచయం అన్నట్టు పొగడేస్తున్నావే, ఇతడు అలాంటి వాడు యథార్థవంతుడు అది ఇదని, నీవు నన్ను ఎరుగుదువా అన్నాడు.
నిజంగా యేసయ్య తేడా అయితే తెలుసు నాకు, నువ్వు ఎందుకు తెలియదు, నిన్ను అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను, అక్కడ చూశాను, ఏదో చెప్తాడు. ఏం మాట్లాడలా. నతనీయులు, నేను నిన్ను ఎరుగుదును, ఇప్పుడు కాదు, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను ఎరుగుదును అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఆ నతనీయులకి దిమ్మ తిరిగింది. అప్పుడు అంటాడు, ప్రభువా నీవు ఇశ్రాయేలుకు రాజువు, ఇశ్రాయేలు రాజు అయ్యా అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నిన్న అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే ఎరుగుతుంది అన్నదానికి ఇలా స్పందించావా? వీటికంటే మరి గొప్పవి చూతువు. దేవదూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నమాట అక్కడ వాడాడు. బాగా వినండి, అక్కడ కూడా అంజూరపు చెట్టు ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు మనకు 3 చోట్ల వచ్చింది. ఆదికాండంలో వచ్చిందా? 3వ అధ్యాయంలో అంజూరపు ఆకుల్ని గుర్చిన ప్రస్తావన. యోహాను సువార్త 1లో అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. మార్కు సువార్త 11లో ఎండిపోయిన అంజూరపు చెట్టు. ఓకే, అచ్చంగా అంజూరాల గురించి ధ్యానించామనుకో, ఇది ఒక అంశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపదేశం చేయాలనుకునే వాళ్ళకి ఇంతవరకు ఒక అంశం, దాని గురించి, అంజూరం గురించి ఇంకేమేం చెప్పాడు, ఏ సన్నివేశాలు ఏంటనేది. అంజూరపు చెట్టు కింద నతనీయులు కూర్చోవటం ఏంటంటే, ఆ చెట్టు నీడేస్తుంది, గుమ్మటంలాగా అట్లా కప్పేస్తుంది. దాని కింద కూర్చున్నామంటే చుట్టూ మనుషులు కూడా కనపడం, అంత నింపిద్ది అన్నమాట. ఏం చేద్దాం, నేనుంటే చూపిద్దును, నేను వచ్చి ఆడికి తోటలో ఇది ఇట్లా ఉంటుంది చెట్టు అని. ఇంతమందిని వేసుకొని నేనే ఆడిపోయేది ఆడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన తోట మీరు పోయినప్పుడు దేవుని చేత ఒక బోర్డు పెడతా చూడండి.